నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక భారత రూపాయి విలువ మళ్లీ ఒత్తిడిలో పడింది. సోమవారం ఉదయం అంతర్ బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే 10 పైసలు బలహీనపడి 95.28 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. 1 లేదా 2 పైసలు మార్పు సాధారణ విషయంలా అనిపించినా కరెన్సీ మార్కెట్లో ఇది చాలా ముఖ్యమైన సంకేతంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రూపాయి విలువలో వచ్చే ప్రతి మార్పు దేశ ఆర్థిక వ్యవస్థపై, దిగుమతులు, ఎగుమతులపై, చమురు ధరలపై, విదేశీ పెట్టుబడులపై, ద్రవ్యోల్బణంపై, చివరకు సాధారణ ప్రజల జీవన వ్యయం పైన ప్రభావం చూపుతుంది. అందుకే రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది, దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రభావం ఉంటుంది, భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉండొచ్చు అనే అంశాలు ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా ఒక దేశ కరెన్సీ విలువ ఆ దేశ ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, విదేశీ పెట్టుబడులు, దిగుమతులు, ఎగుమతులు, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిణామాలు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అమెరికా డాలర్ అంతర్జాతీయ మార్కెట్లో బలపడటం రూపాయి బలహీనపడడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా అమెరికా డాలర్ను సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. దీంతో డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే డాలర్ విలువ పెరుగుతుంది. అదే సమయంలో ఇతర దేశాల కరెన్సీలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు కొంత బలహీనపడటం సహజం. ప్రస్తుతం అదే పరిస్థితి భారత రూపాయిపై కూడా కనిపిస్తోంది. దీనికి తోడు అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలపై ఇంకా స్పష్టత రాకపోవడం కూడా మార్కెట్ను అప్రమత్తంగా ఉంచుతోంది. మధ్యప్రాచ్యం ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలక ప్రాంతం. అక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురులో గణనీయమైన భాగం రవాణా అవుతుంది. అక్కడ పరిస్థితులు అస్థిరంగా మారితే అంతర్జాతీయ చమురు ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. భారత్ తన అవసరాల్లో సుమారు 85% ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి చమురు ధరలు పెరిగితే భారత్ ఎక్కువ డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. దీంతో డాలర్కు డిమాండ్ మరింత పెరిగి రూపాయి విలువపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో మరో ముఖ్యమైన అంశం భారతీయ రిజర్వ్ బ్యాంక్ పాత్ర. విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున భారత్లోకి వచ్చినప్పుడు మార్కెట్లో డాలర్ల సరఫరా పెరుగుతుంది. అప్పుడు రూపాయి విలువ సహజంగానే బలపడే అవకాశం ఉంటుంది. అయితే రిజర్వ్ బ్యాంక్ చాలా సందర్భాల్లో ఆ అదనపు డాలర్లను కొనుగోలు చేసి తన విదేశీ మారక నిల్వలను పెంచుకుంటోంది. దీనివల్ల రూపాయి ఒక్కసారిగా అధికంగా బలపడకుండా నియంత్రించవచ్చు. ఎందుకంటే రూపాయి చాలా బలపడితే భారత ఎగుమతిదారులకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వస్తువులు అమ్మే కంపెనీలకు డాలర్ల రూపంలో వచ్చే ఆదాయం రూపాయిలో తగ్గిపోతుంది. అందుకే ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత కోసం ఆర్బీఐ తరచూ మార్కెట్లో జోక్యం చేసుకుంటుంది. ఇప్పుడు ఒక సాధారణ ప్రశ్న వస్తుంది. రూపాయి విలువ తగ్గితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ముందుగా నష్టాల గురించి చూస్తే విదేశాల నుంచి ముడి చమురు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బంగారం, ఎరువులు, యంత్రాలు, వైద్య పరికరాలు దిగుమతి చేసుకునే సంస్థలకు ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే అదే వస్తువును కొనడానికి ఇప్పుడు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఈ అదనపు ఖర్చు చివరకు వినియోగదారులపై పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చమురు దిగుమతి ఖర్చు పెరిగితే పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం పడవచ్చు. రవాణా ఖర్చు పెరగటం వల్ల ఆహార పదార్థాల నుంచి నిత్యావసర వస్తువుల వరకు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది. అయితే రూపాయి బలహీనపడటం వల్ల కొన్ని రంగాలకు ప్రయోజనం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, ఫార్మాసిటికల్ సంస్థలు, టెక్స్టైల్ ఎగుమతిదారులు, వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు రూపాయి బలహీనత కొంతమేర లాభం కలిగిస్తుంది. ఎందుకంటే వారు డాలర్లో ఆదాయం పొందుతారు. డాలర్ విలువ పెరిగితే అదే డాలర్లకు ఎక్కువ రూపాయలు వస్తాయి. అందువల్ల వారి లాభదాయకత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రూపాయి విలువ తగ్గడాన్ని ప్రతి రంగం ఒకే విధంగా చూడదు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాలు కూడా ఈ మార్పును గమనించాల్సి ఉంటుంది. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల ఫీజులు, జీవన వ్యయం ప్రధానంగా డాలర్లు లేదా ఇతర విదేశీ కరెన్సీల్లో ఉంటుంది. రూపాయి బలహీన పడితే అదే ఫీజు చెల్లించడానికి భారత కుటుంబాలు ఎక్కువ రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. విదేశీ పర్యటనలు కూడా ఖరీదవుతాయి. మరోవైపు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న భారతీయులు భారత్కు డబ్బు పంపితే వారికి రూపాయల్లో కొంత ఎక్కువ మొత్తం అందుతుంది. ప్రస్తుతం విదేశీ మారక ద్రవ్య నిల్వల విషయంలో భారత్ బలమైన స్థితిలో ఉంది. ఆర్బీఐ వద్ద ఉన్న భారీ ఫారెక్స్ రిజర్వులు మార్కెట్లో అనవసర ఒడిదుడుకులను నియంత్రించడంలో సహాయపడుతున్నాయి. గతంతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా ఉండటం కూడా ఒక సానుకూల అంశం. అయినప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా వడ్డీ రేట్ల నిర్ణయాలు, చమురు ధరల మార్పులు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు
అంశాలు రాబోయే రోజుల్లో రూపాయి దిశను నిర్ణయించనున్నాయి. మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గత వారం చమురు ధరలు కొంత తగ్గినా డాలర్ కొంత బలహీనమైన రూపాయి ఆశించిన స్థాయిలో బలపడలేదు. ఇది మార్కెట్లో ఇంకా అనిశ్చితి కొనసాగుతుందని సూచిస్తుంది. కొత్తగా ఏదైనా ప్రతికూల అంతర్జాతీయ పరిణామం జరిగితే డాలర్ రూపాయి మారకం విలువ 95.80 నుంచి 96.00 స్థాయికి చేరే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు పరిస్థితులు అనుకూలంగా మారితే 94.80 నుంచి 95 మధ్య మద్దతు లభించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. అయితే ఇవి కేవలం మార్కెట్ అంచనాలు మాత్రమే. అసలు దిశను నిర్ణయించేది అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అలాగే రిజర్వ్ బ్యాంక్ తీసుకునే విధాన నిర్ణయాలే. మొత్తం మీద రూపాయి 10 పైసలు బలహీనపడటం ఒక చిన్న సంఖ్యలా కనిపించినా దాని వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చమురు మార్కెట్, అంతర్జాతీయ రాజకీయాలు, విదేశీ పెట్టుబడులు, కేంద్ర బ్యాంకుల విధానాలు వంటి అనేక అంశాలు పనిచేస్తున్నాయి. రూపాయి విలువ అనేది కేవలం కరెన్సీ మారక రేటు మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక ఆరోగ్యానికి ఒక కీలక సూచిక. కాబట్టి రాబోయే రోజుల్లో అమెరికా ఇరాన్ చర్చల ఫలితం, చమురు ధరల దిశ, అమెరికా డాలర్ బలం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలపై ప్రపంచంతో పాటు భారత మార్కెట్లు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.